సో రిలేషన్షిప్ పరంగా చూసుకుంటే మాత్రం వాళ్ళ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు వాళ్ళ పార్ట్నర్ పరంగా వాళ్ళకి కొన్ని అనుమానాలు కనిపిస్తున్నాయి. సాటిస్ఫాక్షన్ లేకపోవడము, వాళ్ళ రిలేషన్షిప్ పరంగా వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్గా ఆలోచించుకుంటే ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఈ రిలేషన్షిప్లో నేను ఉండాలా, ఈ పర్సన్ నాకు కరెక్టా అనే ఒక ఆలోచన కనిపిస్తుంది. ఫైనాన్షియల్ పరంగానైతే ఇన్వెస్ట్ చేస్తే మాత్రం ఇన్వెస్ట్మెంట్ పరంగా ఏదైనా లోన్ కోసం అప్లై చేసినా కూడా వాళ్ళకి తొందరలోనే గుడ్ న్యూస్ నినే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. హెల్త్ పరంగా చూస్తే మాత్రం వాటర్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ కనిపిస్తున్నాయి. మీకు వాటర్ రిలేటెడ్ గా కొంచెం కోల్డ్ కి సంబంధించిన ఇబ్బందులే అనుకోండి, సో నిమోనియాకి సంబంధించిన ఇబ్బందులు అనుకోండి, సో వాటర్ రిలేటెడ్ మీరు ప్రయాణాలు చేస్తుంటే కూడా దానికి సంబంధించిన కొన్ని ఇబ్బందులు అయితే ఫేస్ చేసినట్టయితే కనిపిస్తుంది. సో వృషభ రాశిలో కృతికా నక్షత్రం జన్మించిన వారికి ఏంజల్స్ గైడెన్స్ కార్డ్ తీస్తాము. ఏంజల్స్ వారికి ఏం అడ్వైస్ ఇవ్వాలనుకుంటుందో చూస్తాము. మీకు కొన్ని విషయాలు అర్థం కాకుంటే, కొన్ని విషయాలలో మీరు టెన్షన్ పడుతున్నట్టయితే కనిపిస్తుంది. సో మీరు ఖచ్చితంగా మీ కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా, మీ మంచి కోరి ఎవరైనా కూడా, మీ ఆత్మీయులు ఎవరైనా కూడా ఖచ్చితంగా సలహా సంప్రదింపులు తీసుకోండి అని ఏంజల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ వచ్చింది. సో మన ప్రజెంట్ సిచ్యువేషన్, మన ఫ్యూచర్కి సంబంధించిన విషయాన్ని కూడా ఆలోచించుకొని మన ప్రజెంట్ని ప్రశాంతంగా మనం గడపాల్సినదే మన కర్తవ్యం ఇది. సో ఏంజల్స్ ద్వారా మీకు ఒక అడ్వైస్ అయితే వచ్చింది. సో మీరు ప్రయత్నం చేయండి అందులోంచి బయటపడడానికి.